ర్యాంకింగ్ చాప్టర్ మెయిన్ ట్రెండింగ్ అవుతుంది. మన ఎన్టీపీసీలో 5 మార్క్స్ ఇచ్చినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అతను క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడో చూడండి. ఓకే, ఫస్ట్ ఏం లేదు, 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. టోటల్, బిట్వీన్, ర్యాంకింగ్, ఈ 3 అడుగుతాడు మెయిన్గా క్వశ్చనింగ్. టోటల్ ఏంటంటే ఏంటి, క్లాసు, అక్కడ క్లాస్ ఎంతమంది ఉన్నారు అని ఇస్తాడు. తర్వాత టోటల్ అడిగితే లెఫ్ట్ ప్లస్ రైట్ వస్తే ప్లస్ చేయాలి, డిఫరెంట్గా సేమ్ వస్తే తీసివేయాలి రైట్ లెఫ్ట్. నెక్స్ట్ బిట్వీన్ ఓన్లీ అని అడిగినాడు అనుకో, డిఫరెన్స్ -1, అక్కడ క్లాసు అవి ఉంటాయి కదా, -1 చేయాలి. నెక్స్ట్ ర్యాంకింగ్ అని అడిగినాడు అనుకో, డిఫరెన్స్ చేస్తే చాలు. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడో. రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ట్రెండింగ్లో బాగా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్, ర్యాంకింగ్ క్వశ్చన్. చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఇస్తారు క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 33 స్టూడెంట్స్ ఇన్ ఏ రో. నితిన్ ఈజ్ 15 ఫ్రమ్ ది లెఫ్ట్ end and Pooja is 18 from the right end. How many students are there between the Nitin and Pooja? ఇక్కడ ఏం లేదు, రైట్ లెఫ్ట్ డిఫరెంట్ వస్తే ప్లస్ చేయండి, సేమ్ వస్తే రైట్ వస్తే మైనస్, లెఫ్ట్ వస్తే మైనస్ చేయండి. ఇప్పుడు మనకు టోటల్ నిన్నారు కాబట్టి టోటల్ అంటే ఏం లేదు, అక్కడ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అవి ప్లస్ లెఫ్ట్ రైట్ వాళ్ళు అక్కడ ఏమి పేర్లు అవసరం లేదు, నితిన్, పూజ అవన్నీ అవసరం లేదు. మనకి లెఫ్ట్ రైట్ చూసుకొని ఫస్ట్ క్లాసు 33 ఉంది, లెఫ్ట్ రైట్ 15, 18 రెండు కూడితే 33 వస్తుంది. ఇక్కడ 33 -33 చేస్తే 0. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మాట్లాడతాం.